డెత్ నోట్ సీజన్ 2 అఫీషియల్ యానిమే అయితే రిలీజ్ కాలేదు, కానీ డెత్ నోట్ సీజన్ 2 అఫీషియల్ మాంగా రిలీజ్ అయ్యి నియర్లీ 5 years అవుతుంది. కానీ తెలుగు యానిమే కమ్యూనిటీలో ఒక్క వీడియో కూడా లేదు డెత్ నోట్ సీజన్ 2 పైన. అండ్ ఈ మాంగాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్లాట్ ట్విస్ట్ కూడా ఉంది. ఏంటంటే డెత్ నోట్ని ఫర్ ద ఫస్ట్ టైం డెత్ నోట్ని అయితే అమ్మబోతున్నాడు. యానిమే స్టోరీని స్టార్ట్ చేసే ముందు ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. లెట్స్ స్టార్ట్ ద వీడియో. లైట్ చనిపోయిన నియర్లీ 10 years తర్వాత ప్రజెంట్ మాంగా స్టోరీ లైన్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ మాంగా ప్రొటాగనిస్ట్ పేరు వచ్చేసి టనకా మునురో. అండ్ మన రియూ కూడా ఈ మాంగాలో అయితే ఎంట్రీ అయితే ఇస్తాడు. ఓపెన్ చేస్తే షినిగామి రిలంలో రియూకి ఒక్కడే ఒంటరిగా కూర్చొని ఉంటాడు. అదే టైంలో వేరే షినిగామి రియూకి డెత్ నోట్ రిటర్న్ చేసి నాకు ఈ డెత్ నోట్తో పెద్ద వర్కౌట్ అవ్వలేదని చెప్తుంది. అండ్ డెత్ నోట్ని రిటర్న్ ఇచ్చినందుకు గాను రియూకి ఒక యాపిల్ కూడా ఇస్తుంది. యాపిల్ తినగానే రియూకి అయితే పాత రోజులు గుర్తొస్తాయి. అండ్ రియూకి మళ్ళీ హ్యూమన్ వరల్డ్లోకి వెళ్ళాలని అనిపిస్తుంది. సో రియూకి ఆ డెత్ నోట్ని తీసుకొని హ్యూమన్ వరల్డ్కి అయితే మళ్ళీ రిటర్న్ వస్తాడు. రియూకి అయితే ఒక ఇంట్లోకి అండర్ గ్రౌండ్లోంచి అయితే ఎంటర్ అవుతాడు. అండ్ డెత్ నోట్ని తీసుకెళ్ళి అక్కడ ఉన్న ఒక పర్సన్కి డెత్ నోట్ అయితే టచ్ చేస్తాడు. డెత్ నోట్ని టచ్ చేయగానే ఆ పర్సన్కి పాస్ట్ మెమరీస్ అన్ని తిరిగి గుర్తొస్తాయి. అండ్ ఆ పర్సన్ ఎవరో కాదు, తనే మన హీరో టనకా మునురో. అండ్ 2 years బ్యాక్కే రియూకి మునురోకి పరిచయం ఉంటుంది. సో 2 years బ్యాక్ ఫ్లాష్ బ్యాక్ తెలుసుకుందాం. టనకా మునురో జపాన్లోనే అందరికన్నా ఎక్కువ ఐక్యూ ఉన్న పర్సన్. అలాంటి మునురోని మన రియూకి అయితే కలవడానికి అయితే వెళ్తాడు. అండ్ రియూ గురించి మీకు తెలుసుగా, బేసికల్లీ డెత్ నోట్ని టచ్ చేసిన వాళ్ళు మాత్రమే రియూకి చూడగలడు. రియూకి అయితే డెత్ నోట్తో మునురోని అయితే టచ్ చేస్తాడు. అండ్ మునురో రియూకిని చూడగానే పిచ్చి పట్టినట్టు అరుస్తాడు. అండ్ రియూకి అయితే మునురోతో ఇలా అడుగుతాడు, నువ్వే జపాన్లో అందరికన్నా తెలివైనడు అంటగా అని అడుగుతాడు. అండ్ రియూకి దానికి నేనేమంత అద్భుతంగా అకాడమిక్స్లో పర్ఫామ్ చేయను, కానీ నా ఐక్యూ టెస్ట్లో అందరికన్నా ఎక్కువ స్కోర్ వస్తుంది అని చెప్తాడు. సో రియూకి అయితే నువ్వు చెత్తనా డాష్ గడవా అని అడుగుతాడు. లేదు నేను అకాడమిక్స్లో అద్భుతంగా పర్ఫామ్ చేయను, కానీ నా ఐక్యూ అయితే వేరే లెవెల్లో ఉంటుందని మునురో అయితే చెప్తాడు. అండ్ ఫైనల్గా రియూకి అయితే మునురోతో నేను నీకు తప్ప ఇంకెవరికి కనిపించను, సో నువ్వు గట్టిగా మాట్లాడుకో అని చెప్తాడు. అండ్ మునురో అయితే అర్థం చేసుకుంటాడు. అండ్ మునురో అండ్ రియూకి కలిపి మునురో ఇంటికి అయితే వెళ్తారు. రియూకి ఫైనల్గా మునురోకి డెత్ నోట్ని అయితే ఇస్తాడు. అండ్ డెత్ నోట్ను ఓపెన్ చేయగానే డెత్ నోట్లో ఉన్న రూల్స్ ఇంగ్లీష్లో ఉంటాయి. అండ్ మన మునురోకి ఇంగ్లీష్లో వేలు ముద్ర కాబట్టి రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేయమని రియూకిని అయితే అడుగుతాడు. రూల్ నెంబర్ 1, ఈ డెత్ నోట్లో ఎవరి పేరైతే రాస్తామో వాళ్ళైతే చనిపోతారు. రూల్ నెంబర్ 2, ఎవరి పేరైతే రాసామో రాసేటప్పుడు ఆ పర్సన్ ఫేస్ మనం గుర్తుంచుకొని రాయాలి. అండ్ రూల్ నెంబర్ 3, పర్సన్ పేరు రాసిన తర్వాత ఆ పర్సన్ ఎలా చనిపోవాలో వితిన్ 1 minute 30 secondsలో రాయాలి. రూల్ నెంబర్ 4, ఆ పర్సన్ ఎలా చనిపోతాడో మనం 1 minute 30 secondsలో రాయకపోతే ఆ పర్సన్ హార్ట్ అటాక్తో చనిపోతాడు. అండ్ రూల్ నెంబర్ 5, ఆ పర్సన్ ఎలా చనిపోవాలో వితిన్ 6 minutes 40 secondsలో కంప్లీట్గా ఇన్ఫర్మేషన్తో పాటు డెత్ నోట్లో రాయాల్సి ఉంటుంది. ఈ రూల్స్ విన్న తర్వాత మునురోకి అయితే బుర్ర పాడైపోతుంది. అండ్ అండర్స్టాండ్ చేసుకుంటాడు ఈ బుక్తోనే కేరా ప్రపంచంలో చాలామందిని అంతం చేశాడని. అండ్ కేరా గురించి వినగానే రియూకి నీకు కేరా తెలుసా అని అడుగుతాడు. యా, మాకు ఎథిక్ టెక్స్ట్ బుక్లో తన గురించి ఒక కంప్లీట్ చాప్టరే ఉందని మునురో అయితే అంటాడు. ఓ అని రియూకి అయితే ఆశ్చర్యపోతాడు. యా, కానీ కేరా గురించి అంత అద్భుతంగా ఏమీ మాకు చెప్పలేదు. అండ్ కేరా ఒక ఈవిల్ ఫోర్స్ అని, టెర్రరిస్ట్ అని అయితే మాకు ప్రూవ్ చేశారు. కానీ చాలామంది జపాన్లో కూడా కేరాని దేవుళ్ళ చూసే వాళ్ళు అయితే చాలామంది ఉన్నారని మునురో అయితే చెప్తాడు. అండ్ రియూకి ఫైనల్గా ఒక క్వశ్చన్ అడుగుతాడు. సో నువ్వు కేరాలో ఈ డెత్ నోట్ని యూజ్ చేస్తావా అని. నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఇప్పుడు కానీ నేను కానీ డెత్ నోట్ని కేరాలో యూజ్ చేస్తే ఈజీగా దొరికిపోతాను. 10 ఏళ్ల ముందున్న టెక్నాలజీ ఇప్పుడు టెక్నాలజీ చాలా డిఫరెంట్. ఇప్పుడు నేను చిన్న విషయం చేసినా ఉట్నే దొరికిపోతా అని మునురో అయితే అంటాడు. అప్పుడు రియూక్ అయితే నీకు ఈ డెత్ నోట్తో పని లేదనమాట, నేను డెత్ నోట్ని తీసుకుని వెళ్ళిపోతా అని చెప్తాడు. అప్పుడు మునురో ఆలోచిస్తాడు, ఒకవేళ డెత్ నోట్ రియూక్ అని తీసేసుకుంటే మునురో ఓనర్షిప్ పోతుంది. అండ్ మునురోకి ఈ మెమరీస్ ఏమి కూడా గుర్తుండవు. సో డెత్ నోట్ని గ్యారంటీగా ఇంకొకరికి అయితే రియూకి అయితే గ్యారంటీగా ఇస్తాడు. మునురో చాలాసేపు ఆలోచించి రియూక్ని అయితే 2 questions ఉన్నాయని అడుగుతాడు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి రియూక్ని నేను కాకుండా ఇంకెవరు చూస్తారని అడుగుతాడు. రియూక్ అయితే చెప్తాడు, ఇంతకుముందు డెత్ నోట్ని టచ్ చేసిన వాళ్ళు చూడగలుగుతారు, మేబీ ఆ పోలీసులు కేరాని అరెస్ట్ చేశారు వాళ్ళు మాత్రమే చూడగలరు అని చెప్తాడు. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి నువ్వు నా నుంచి ఎంత దూరంలో ఉండగలవు రియూక్ అని అడిగితే, అలా అని లేదు, ఎంత దూరం అన్నా ఉండొచ్చు అంటే పర్టికులర్గా ఒక మెజర్మెంట్ చెప్పమని అడుగుతాడు మునురో. 14 kilometers అని రియూక్ అయితే చెప్తాడు. సో ఫైనల్గా మునురో అయితే రియూక్తో ఈ డెత్ నోట్ నాకు ఇప్పుడు అవసరం లేదు, నువ్వు ఈ డెత్ నోట్ని 2 years తర్వాత తిరిగి నా దగ్గరికి తీసుకురాగలరా అని రియూక్ని అయితే అడుగుతాడు. రియూక్ ఫస్ట్ ఆలోచించి సరే నువ్వు నాకు యాపిల్స్ అయితే ఇస్తావుగా అప్పుడు అంటే మునురో యాక్సెప్ట్ చేస్తాడు డీల్కి.
కట్ చేస్తే సీన్ ప్రెజెంట్ టైంకి అయితే షిఫ్ట్ అవుతుంది అండ్ రుయూకి అయితే ఆ డెత్ నోట్ని మునురోకి అయితే ఇచ్చేస్తాడు అండ్ మునురోని అడుగుతాడు ఈ డెత్ నోట్తో నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని. అండ్ మునురో అయితే ఆన్సర్ ఇస్తాడు నేను ఈ డెత్ నోట్ని అమ్మబోతున్నా అని. రుయూకి అయితే ఎరా పిచ్చిన బట్ట నువ్వేగా చెప్పు డెత్ నోట్ యూజ్ చేస్తేనే దొరికిపోతావని, అలాంటిది దాన్ని నువ్వు ఎలా అమ్ముతావు అని అడుగుతాడు. దాన్ని యూజ్ చేస్తే ఈజీగా దొరికిపోతాం కానీ నేను అమ్మబోయేది టెక్నాలజీని యూజ్ చేసి కాదు, ఒక టీవీ స్టేషన్ని మరియు నిన్ను యూజ్ చేసి రుయూక్ అని చెప్తాడు. అండ్ రుయూక్కి ఒక పేపర్ మీద ఒక ఇన్ఫర్మేషన్ రాసి దాన్ని సాకురా టీవీ స్టేషన్ లైవ్లో వెళ్ళి నిలబడమంటాడు అండ్ అండర్ గ్రౌండ్లోంచి మాత్రమే వెళ్ళమంటాడు. రుయూక్ కూడా సేమ్ మునురో చెప్పినట్టే ఆ పేపర్ని తీసుకొని అండర్ గ్రౌండ్లోంచి సాకురా టీవీ స్టేషన్ లైవ్లోకి వెళ్ళి ఆ పేపర్ని చూపిస్తాడు. అండ్ మన రుయూక్ని ఓన్లీ డెత్ నోట్ని టచ్ చేసిన వాళ్ళు మాత్రమే చూడగలరు. సో ఆ పేపర్ గాల్లో ఎగురుతూ ఉంటుంది అండ్ ఓన్లీ పోలీసులు ఎవరైతే కీరాని అరెస్ట్ చేశారో వాళ్ళు మాత్రమే ఆ రుయూక్ని చూడగలరు. సో ఆ పేపర్ గాల్లో ఎగరడం చూసి అందరూ ఆశ్చర్యపోతారు అండ్ దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ సాకురా టీవీ స్టేషన్లో లైవ్లో ప్రపంచం చూస్తుండగా ఒక పేపర్ గాల్లో ఎగురుతూ ఉంటుంది. ఆ పేపర్లో రాసి ఉంటుంది ఎవరికైతే కేరా పవర్స్ కావాలో వాళ్ళు ట్విట్టర్లో బిడ్డింగ్ చేయండి #కేరా పవర్ అని. ఎవరైతే అందరికంటే ఎక్కువ బిడ్ చేస్తారో వాళ్ళకే కేరా పవర్ దొరుకుతుంది అని ఆ పేపర్లో రాసి ఉంటుంది. అండ్ ఆ పేపర్ గాల్లో వదిలేసి మళ్ళీ రుయూక్ అండర్ గ్రౌండ్ నుంచి వెళ్ళిపోతాడు. అండ్ పోలీసులు ఎవరైతే ఇంతకుముందు కేరాని అరెస్ట్ చేశారో వాళ్ళకి మాత్రం రుయూక్ కనిపిస్తాడు అండ్ ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోతుంది ఏం జరుగుతుందని. అండ్ రుయూక్ అయితే మళ్ళీ మునురో దగ్గరికి అయితే వెళ్ళిపోతాడు. ప్రపంచం అంతా ఇది నిజమా అబద్ధం అనే డైలమాలో ఉంటుంది కానీ చాలామంది ట్విట్టర్లో బిడ్డింగ్స్ అయితే స్టార్ట్ చేసేస్తారు. నియర్లీ $300 మిలియన్ అయితే బిడ్డింగ్ అయితే వెళ్తుంది. కట్ చేస్తే సీన్ అయితే అమెరికాకి అయితే షిఫ్ట్ అవుతుంది. ఇంతకుముందు ఎవరైతే కేరాను ఓడించాడో ఆ అయితే రుయూకి ఒక రిప్లికేట్ తయారు చేస్తూ ఉంటాడు. అంతలోకి తనకు ఒక కాల్ వస్తుంది అండ్ జపాన్లో జరిగిందంతా తెలుసుకున్న ఎల్కి అయితే అర్థమవుతుంది ఈ కేరాను పట్టుకోవడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అని. అండ్ ఈ మునురోకి అయితే వీళ్ళు ఇచ్చిన పేరు ఏ కేరాను పట్టుకోవడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఎందుకంటే ఏ కేరాని పట్టుకోవాలంటే రుయూక్ను ఫాలో అవ్వాలి. రుయూక్ ఎవరికి కనిపించడు, ఓన్లీ పోలీసులకే కనిపిస్తాడు. కానీ వాళ్ళు కూడా ట్రాక్ చేయడానికి అండర్ గ్రౌండ్ నుంచి వెళ్ళిపోవడం వల్ల వాళ్ళు కూడా ట్రాక్ చేయలేరు రుయూక్ని. సో రుయూక్ని పట్టుకోవడం ఇంపాసిబుల్. రుయూక్ దొరకకపోతే మునురోని పట్టుకోవడం కూడా ఇంపాసిబుల్. సో సింపుల్గా మునురో ఈ ఫైట్లో గెలిచేసినట్టే. కానీ ఒకే ఒక ఛాన్స్ ఉంది. ఏంటంటే ఎప్పుడైతే మునురో బుక్ను అమ్మడానికి ట్రై చేస్తాడో ఆ బుక్ ట్రాన్స్ఫర్ అయ్యే టైంలో మాత్రం మనం ఆ కేరాన్ని పట్టుకొచ్చని ఈ అయితే ప్లాన్ చేస్తాడు. ఒకవేళ అది కూడా పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తే మనం ఇంకా ఓడిపోక తప్పదని అయితే ఒప్పుకుంటాడు. కట్ చేస్తే ప్రపంచం మొత్తం బిడ్డింగ్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఇంతలోనే సాకురా టీవీ స్టేషన్లో సెకండ్ మెసేజ్ అయితే వస్తుంది. ఈ మెసేజ్లో ఏముంటుందంటే వరల్డ్ గవర్నమెంట్స్ కూడా కావాలితే ఈ బిడ్డింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు, మీరు ట్విట్టర్ యూజ్ చేయాల్సిన పని లేదు, మీ మీడియా ద్వారా కూడా మీ బిడ్డింగ్ అయితే తెలపచ్చు అని ఆ మెసేజ్లో అయితే ఉంటుంది. ఈసారి ఒక పోలీస్ మ్యాన్ అయితే రుయూక్ని ట్రాక్ చేద్దామని అక్కడికైతే వస్తాడు. అదే టైంలో వాళ్ళు మొత్తం ఆ పోలీస్ని చూస్తుంది అండ్ అతనైతే రివీల్ చేసేస్తాడు ఈ కేరా పవర్స్ రియల్ అని. సో ప్రపంచం మొత్తం బిడ్డింగ్స్ అయితే అత్యధిక దారుణంగా స్టార్ట్ అయిపోతాయి. అండ్ బిడ్డింగ్స్లోకి ఫస్ట్ వచ్చేది ఇంకెవడో కాదు మన ట్రంప్ మామ. $200 బిలియన్ అయితే బిడ్ చేస్తాడు. అండ్ చైనా కూడా బిడ్ చేస్తుంది $500 బిలియన్. అండ్ మన ట్రంప్ మామ అయితే నియర్లీ $1 ట్రిలియన్ అయితే బిడ్డింగ్ చేస్తాడు. అండ్ చైనా కూడా ట్రై చేస్తుంది కానీ ట్రంప్ మామ ఫైనల్గా $200 ట్రిలియన్ బిడ్డింగ్లో అయితే చేస్తాడు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే డెలివర్ అవుద్ది మన మునురో ద్వారా. ఆప్షన్ ముగిసింది, ట్రంప్ ఆప్షన్లో గెలిచాడు. సో మనీ ఎలా రిసీవ్ చేసుకోవాలో నెక్స్ట్ మెసేజ్లో చెప్తానని మన మునురో అయితే చెప్తాడు. డొనాల్డ్ ట్రంప్ అయితే ఈ బిడ్డింగ్లో గెలుస్తాడు. సో డొనాల్డ్ ట్రంప్కి డెత్ నోట్ అయితే వెళ్తుంది. కానీ వెళ్ళే ముందు మనీ అయితే ట్రాన్స్ఫర్ చేయాలి. $2 ట్రిలియన్ ట్రాన్స్ఫర్ చేసిన ఏ పర్సన్ అయినా ఈజీగా దొరికిపోతాడు. సో మన మునురో ఏం ప్లాన్ చేస్తాడంటే జపాన్లో ఉన్న ఎయిట్సుబా బ్యాంక్లో ఉన్న అందరికీ ఆ $2 ట్రిలియన్ సమానంగా పంచమని, అండ్ అది కూడా ఫ్రైడే లోపుకి అందరి అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోవాలని చెప్తాడు. అండ్ ట్రంప్ అలాగే ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఎందుకంటే ఫ్రైడే ట్రాన్స్ఫర్ చేస్తే సాటర్డే సండే బ్లాంక్ క్లోజ్ ఉంటుంది. సో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు అన్నమాట. సో వాళ్ళు మొత్తం అట్టొడికిపోతూ ఉంటుంది. ఎందుకంటే సడన్గా అంత పెద్ద అమౌంట్ జపాన్లో ఉన్న ఒక బ్యాంక్ మొత్తంలో నిండిపోతుంది. అండ్ బ్యాంక్ అయితే క్లోజ్ చేస్తారు. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరి అకౌంట్ కూడా క్లోజ్ అయిపోయి ఉంటుంది. అండ్ మన మునురో వాళ్ళ అమ్మ అయితే పరిగెట్టుకుంటూ మునురో దగ్గరికి వచ్చి నీకు ఆ ఎయిట్సుబా బ్యాంక్లో అకౌంట్ ఉందిగా అని అడుగుతారు. అండ్ వాళ్ళ అమ్మ అయితే ఆనందంతో ఉంటారు. ఎందుకంటే మునురో కూడా ఆ బ్యాంక్లో అకౌంట్ ఉండడం వల్ల అందులోకి మనీ ట్రాన్స్ఫర్ ఇలా చేశాడు. సో ఇంకా మునురోని పట్టుకోవడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఎందుకన్నా బ్యాంక్లో లక్షల కొద్ది అకౌంట్లు ఉంటాయి.
అందరి అకౌంట్ని చెక్ చేసుకుంటూ వెళ్ళిన ఓనర్షిప్ పోగానే మునురు అయితే మర్చిపోతాడు, తనకేం గుర్తుండదు. సో సింపుల్గా మునురుని పట్టుకోవడం ఇంపాసిబుల్. అంతలోనే షినిగామి రెలం నుంచి వేరే షినిగామి వచ్చి మన రుయుక్ని అయితే షినిగామి కింగ్ సమన్ చేశాడు, నువ్వు రెలంకి తిరిగి రావాలని. రుయుక్ని అయితే తీసుకుని వెళ్ళిపోతుంది. చెప్పినట్టుగానే డొనాల్డ్ ట్రంప్ ఆ మనీని అయితే ట్రాన్స్ఫర్ చేసేస్తాడు. సింపుల్గా మన మునురు అయితే ఈజీగా రిచ్ అయిపోయాడు అండ్ బుక్ని కూడా ఈజీగా అమ్మేశాడు. అండ్ మన రుయుక్ అయితే తిరిగి వస్తాడు. రుయుక్ తిరిగి వచ్చిన తర్వాత మునురు అయితే ఈ డెత్ నోట్ని తీసుకెళ్ళి ట్రంప్కి అయితే ఇచ్చేసి రమ్మంటాడు. అండ్ మన రుయుక్ కూడా బుక్ తీసుకొని వెళ్ళిపోతాడు. అండ్ ట్రంప్ దగ్గరికి బుక్ పట్టుకొని వెళ్ళిన రుయుక్ ట్రంప్కి ఇచ్చే ముందు ఈ బుక్ నువ్వేగా కొన్నావు, ఇందులో ఒక కొత్త రూల్ యాడ్ అయింది అని చెప్పి, కొత్త రూల్ అంటే ఏంటి చెప్తాడు. ఈ డెత్ నోట్ని ఎవరు అమ్మలేరు, కొనలేరు, ఒకవేళ ఎవరైనా అమ్మినా కొనినా వాళ్ళిద్దరూ చనిపోతారు అని కొత్త రూల్ని అయితే యాక్సెప్ట్ చేస్తాడు. ట్రంప్ మామ అయితే నాకు ఈ బుక్ వద్దు అంటాడు. అప్పుడు రుయుక్ ఎందుకు వద్దు, నువ్వు చనిపోయినా నెక్స్ట్ నీ సుపీరియర్స్ ఎవరైనా యూజ్ చేస్తారుగా అంటే, నాకు అవసరం లేదు, ఈ బుక్ నా దగ్గర ఉందని తెలిస్తే చాలు ప్రపంచం మొత్తం భయపడుతుంది, అమెరికా చాలా పవర్ఫుల్ స్ట్రెంత్ అయిపోతుంది, సో నేను చావాల్సిన పని లేదని చెప్తాడు. సో రుయుక్ అయితే ఆ బుక్ని తీసుకుని వచ్చేస్తాడు. అండ్ ఇదే టైంలో మన మునురో అయితే బ్యాంక్లోంచి మనీ విత్డ్రా చేసుకొని పట్టుకుంటాడు. అండ్ మునురో మనీ తీసుకోగానే చనిపోతాడు. ఎందుకంటే మన రుయుక్ అయితే మునురో పేరుని డెత్ నోట్లో రాసేసి ఉంటాడు. లైట్ యాగామి కిందనే మునురో పేరు కూడా రాసేసి ఉంటాడు. అండ్ మునురో అయితే చనిపోతాడు. అండ్ మునురో సూపర్గా ప్లాన్ చేశాడు, కానీ షినిగామి కింగ్ మునురోకి కొత్త రూల్ యాడ్ చేసి మనోడిని అయితే లేపేశాడు. అండ్ ఈ డెత్ నోట్ సీజన్ 2 అయితే ఎండ్ అయిపోయింది. నాకైతే చాలా నచ్చింది, కానీ అంత పెద్ద అమౌంట్ ఏ బ్యాంక్లోకి వెళ్ళినా ఆ కంట్రీ యొక్క మొత్తం ఎకానమీ అయితే అన్స్టేబుల్ అయిపోతుంది. అండ్ ఇంతటితో డెత్ నోట్ అయితే అయిపోయింది. ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.